హలో అండి, నేను మీ శిరీష వనపల్లి. వెల్కమ్ బ్యాక్ టు వనపల్లిస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్లో కొబ్బరి చట్నీ. చాలామంది హోటల్కి వెళ్తారు కానీ టిఫిన్ కన్నా కూడా వాళ్ళు వేసే కొబ్బరి చట్నీనే ఎక్కువగా తింటూ ఉంటాం కదా. ఆ కేటగిరీకి నేను కూడా చెందిన దాన్ని. ఒక్కసారి ఈ చట్నీని మీరు ఒకసారి టేస్ట్ చేసి చూడండి, అసలు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంత టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ అయితే. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు స్టవ్ పైన ఏదైనా ఒక కడాయి పెట్టుకొని దీంట్లోకి ఒక హాఫ్ కప్పు దాకా పల్లీలు వేసుకోవాలండి. పల్లీలు వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పల్లీలు పచ్చివాసన పోయిన తర్వాత ఒకసారి చేత్తో ఇలా మెదుపుకొని ఇలా జాలి హెల్ప్ తీసుకొని మొత్తం మనం పీల్ చేసుకున్నదంతా సరే పోయేంత వరకు ఇలా జాలీతో చేయాలి. ఇప్పుడు ఇలా పల్లి పైన ఉన్న పొట్టంతా కూడా ఇలా తీసుకున్న తర్వాత ఇవన్నీ కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఏదైనా ఒక గిన్నె పెట్టుకొని దీంట్లోకి 2 గ్లాసుల దాకా వాటర్ వేసుకోవాలి. అలాగే దీంట్లోకి వెల్లుల్లిపాయ రెబ్బలు 5-6 దాకా వెల్లుల్లిపాయ రెబ్బలు తొక్క తీయకుండా వేసుకోండి. అలాగే దీంట్లోకి 7 నుంచి 8 వరకు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వెల్లుల్లిపాయ రెబ్బల పైన పొట్టు తీయకుండానే వేసుకోండి, తీయకుండా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి మనం వేసుకున్న వాటర్ పావు వంతు వరకు అయిపోయేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇవి ఇలా మంచిగా ఉడకడానికి 5 to 7 minutes వరకు పడుతుంది. చూడండి, ఇలా పావు వంతు వరకు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చెక్క దాకా కొబ్బరికాయని తీసుకొని కొబ్బరికాయ మీద ఉన్న కొంచెం ఉంటుంది కదా బ్రౌనిష్ షేడ్లో, దాన్ని కూడా ఇలా పీలర్తో మొత్తం పీల్ చేసేసుకోవాలి. ఇలా పీల్ చేసుకునే దాన్ని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎగ్జాక్ట్గా కొలతలు మీకు చెప్పాలంటే హాఫ్ కప్పు దాకా పల్లీలు తీసుకున్నాం కదా, అదే కప్పుతో హాఫ్ కప్పు దాకా ఈ కొబ్బరి ముక్కలను కూడా తీసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు వేసుకొని అలాగే హాఫ్ కప్పు దాకా పుట్నాల పప్పు, అలాగే ఇంకా మనం ముందుగా పీల్ చేసుకున్నాం కదా కొబ్బరి ముక్కలు చిన్నగా కట్ చేసుకొని వాటిని కూడా ఇందులోకి వేసుకోవాలి. ఎగ్జాక్ట్గా చెప్పాను కదా, అన్నీ హాఫ్ కప్ అనమాట. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా బాయిల్ చేసుకున్న వెల్లుల్లిపాయ ఇంకా పచ్చిమిర్చి వేసుకోవాలి. వాటర్ లేకుండా వేసుకోండి ఫస్ట్ అయితే. దాంట్లోకి రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి మంచిగా గ్రైండ్ చేసేసుకొని మళ్ళీ దీంట్లోకి మనం ముందుగా బాయిల్ చేసుకున్నాం కదా వెల్లుల్లిపాయ రెబ్బలు ఇంకా పచ్చిమిర్చి వేసుకొని ఆ వాటర్ కూడా ఇందులోకి వేసుకొని మళ్ళీ ఇదంతా మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మంచిగా గ్రైండ్ చేసుకున్న చట్నీని అంతా కూడా వేరే బౌల్లోకి తీసుకొని మీకు కొంచెం పలుచగా కావాలనుకుంటే కొన్ని వాటర్ కూడా ఇందులోకి వేసుకోవచ్చు. ఇప్పుడు తాలింపు కోసం జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి ఇంకా కరివేపాకు తీసుకొని స్టవ్ పైన ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లోకి ఆవాలు, జీలకర్ర ఇంకా మినపప్పు కూడా వేసుకొని ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా ఒక 2 నిమిషాల పాటు ఇదంతా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ఇంకా కరివేపాకు ఇంకా ఎండుమిర్చి కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తాలింపులన్నీ కూడా మనం గ్రైండ్ చేసుకున్న చట్నీలోకి వేసేసుకొని ఒకసారి గరిటెతో బాగా కలిపేసుకుంటే కొబ్బరి చట్నీ రెడీ అండి. అది కూడా హోటల్ స్టైల్లో. ఒకసారి టేస్ట్ చేసి చూడండి, నేను చెప్పిన విధంగా అసలు రుచికైతే డోకా లేదు, అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో వచ్చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.